మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు పీవీఏ ప్రవేశపెట్టారని, ఆయన నాయకత్వం, జ్ఞానం అమోఘమని కీర్తించారు. ఈ ఏడాది ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించినట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ మాజీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీని ఖతం చేయాలనుకుని జగనే ఖతమయ్యారని, పాలనను విస్మరించినందుకే జగన్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని, వైసీపీ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతిందని, చంద్రబాబు ఫోన్ చేస్తే హైదరాబాద్లో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చివేశామన్నది అబద్దమని సీఎం రేవంత్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అనేక వాగ్దానాలు చేసిందని, అయితే వాటిని అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిరుద్యోగ యువత తనను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేశారని, హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైతే నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేపడతారని కేటీఆర్ హెచ్చరించారు. ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలోని ఇంటిపై మరోసారి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఇంటి నేమ్ ప్లేట్ గేటుపై నల్ల ఇంకు చెల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు. దీంతో పాటు భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అనే నినాదాలు రాసి ఉన్న పోస్టర్లు కూడా అతికించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై ఏపీ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. 7 ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను వెల్లడించనున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టుకు రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయ్యింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా రేపు కొండగట్టు అంజనను దర్శించుకోనున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సీఎస్గా పనిచేసిన జవహర్ రెడ్డి ఎన్నికల సమయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులో జవహర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన్ను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించి టీడీపీ సర్కార్ హుందాగా వ్యవహరించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్యనారాయణ వర్మ తను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు ఛాన్స్ ఇచ్చారు. అలాంటి వర్మ త్యాగానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పెద్ద పదవి కట్టబెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవగా ఒక ఎమ్మెల్సీ స్థానం పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మకు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. నవీన్ పట్నాయక్ ఈసారి తన రాజకీయ పంథా మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన్ను సీఎం సీట్లో నుంచి బీజేపీ దింపిన కారణంగా బీజేపీతో నేరుగా పోరాటం చేయవలసిన పని ఏర్పడింది. ఎన్డీఏకు మెజారిటీ లేని చోట్ల 10 ఏళ్లుగా నవీన్ పట్నాయక్ మద్దతుతో చాలా బిల్లులను కూడా మోదీ సర్కార్ ఆమోదించుకుంది. ఇప్పుడు నవీన్ నో చెప్పడంతో బీజేపీ పార్టీకి రాజ్యసభలో ఉన్న 11 మంది వైసీపీ ఎంపీలు కూడా చాలా అవసరం. దీన్ని బట్టి చూస్తే నవీన్ పట్నాయక్ తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీకి వరంగా మారింది. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని 1వ టెర్మినల్లో పైకప్పు కొంత భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. ప్రమాదంలో పైకప్పు కింద పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. తక్షణ సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా పలు విమానాలు కూడా రద్దు చేశారు. కాగా ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో వ్యక్తిగతంగా తాను పర్యవేక్షిస్తున్నానని, క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని ఎక్స్ ద్వారా తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు కావడంతో ఆ చీకటి రోజులకు వ్యతిరేకంగా ఎన్డీఏ నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడుతూ రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు గతంలో జరిగిన వాటికి బాధ్యత కూడా తీసుకోవాలని, గతంలో తమ తాతలు తండ్రుల హయాంలో ప్రజాస్వామ్యానికి ఎలా తూట్లు పొడిచారో స్వయంగా తమ ట్రాక్ రికార్డును పరిశీలించుకోవాలని ఆమె హితవు పలికారు. కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడాకు కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ఇలా జరుగుతుందని ప్రధాని మోదీ ఆనాడే చెప్పారని, రూపురేఖలను ఉద్దేశిస్తూ భారతీయులను అవమానపరిచిన పిట్రోడాకు రాహుల్ గాంధీ మళ్లీ కీలక బాధ్యతలిచ్చారని కిరణ్ రిజిజు విమర్శించారు. ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ పడనున్న బైడెన్, ట్రంప్ ఇద్దరూ తొలిసారి టీవీ చర్చలో పాల్గొన్నారు. ట్రంప్ పాలన సమయంలో శరణార్థ కుటుంబాలను వేరు చేసినట్లు బైడెన్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను ట్రంప్ ఖండిస్తూ తన పాలన సమయంలోనే బోర్డర్ ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయని, బైడెన్ సర్కారు అన్నింటినీ విస్మరించిందని, అందువల్లే దేశంలోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఎంటర్ అవుతున్నట్లు ట్రంప్ ఆరోపించారు. ప్రముఖ పర్యాటక దేశంగా గుర్తింపు పొందిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ను హతమార్చేందుకు క్షుద్రపూజలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిని ఆయన మంత్రివర్గంలోని సహచరులే చేయించినట్లు సమాచారం. దీంతో మంత్రివర్గంలోని 2 మంత్రులను మాల్దీవుల పోలీసులు అరెస్ట్ చేశారు. T20 వరల్డ్ కప్ 2024 రెండో సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లాండ్ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్ గెలుపుతో టీమిండియా 2 ఏళ్ల క్రితం ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్పై ప్రతీకార విజయం సాధించిన రోహిత్ సేన తుది పోరులో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది.
టీ20 ప్రపంచ కప్ రెండవ సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ శైలిని ప్రదర్శించి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 39 బంతుల్లో 2 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. ఈ 2 సిక్సర్లతో రోహిత్ శర్మ ఐసీసీ నాటౌట్ మ్యాచ్లలో అత్యధిక సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు హోల్డర్గా నిలిచాడు.